ఎంత టఫ్ అయినా అని పట్టుకుంటాయా. పోయిన నెల 18న ఈడ నుంచి వెళ్ళిన జన్మభూమి ఎక్స్ప్రెస్ 23 బోగీల ప్యాసింజర్ల లిస్ట్ కావాలి. రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయా? నన్ను మర్డర్ చేసిన ఫీల్ అవ్వా, కానీ మోసం చేస్తే అయ్యా గా లిస్టు దొరికిందయ్యా. యాదే గా లీస్ట్ లా 20 నుండి 25 ఏండ్ల వరకున్న పెతోని పేరు అడ్రస్ బట్టురి. యాది పోరగాళ్లను కొట్టినోడు నాకు కావాలి. Nobody can escape the sin. కతే కత్రీనా ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? కత్రీనా ఎక్కడ ఉందిరా? నీకెలా తెలుసు? తన ఫ్రెండ్ ఫోన్ ఈ ఏరియాలో తిరుగుతుందని మన ఎయిర్టెల్ భాస్కర్ గారు చెప్పాడు. కత్రీనా ఎక్కడ ఉంటే హచ్చుకోకలేదు ఫ్రెండ్ అక్కడే. అలా ఎలా అనుకుంటావు? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటలా. అలాగే ఫాలో. పద. ఈ చూడు బాగుంది. హే సీను ఫోన్ చేశాడే, లిఫ్ట్ చేద్దాం. ఆగు, వాడికో జలకిద్దాం. హలో, ఫోన్ చేసింది ఏదో వాయిస్ వింటాం కాదు గానీ ఎక్కడ ఉన్నారు? మేము చార్మినార్ దగ్గర ఉన్నా సీను. అమ్మని చార్మినార్ అమీర్పేటకి ఎప్పుడు షిఫ్ట్ అయిందో? హే వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? రే అదిగో కత్రీనా. వెంటనే వచ్చేస్తా. కత్రీనా అదేంటి అలా వచ్చావు? చూడు కత్తి, నేను ఒకటి ఫిక్స్ అయ్యా. ఇంకా భవానీ లేడు, గివానీ లేడు. నిన్ను అంతగా టార్చర్ పెడతా నా కొడుకు ఎవడో చెప్పు. ఆడిని ఇంకా నేనే డైరెక్ట్ గా. ఫిగర్ కత్తిలా ఉందిరా. మా అన్న భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే కామెంట్ చేస్తారా నా కోడక్కల్లారా? అమ్మా మీరు పద. ఒరే ప్రేమించానంటే ఎవరిని అనుకున్నా? డైరెక్ట్ గా భవానీ గారు పెళ్లి చేసుకోబోయామని ప్రేమించావా? ఈ రోజు నీ టైం బాగుండి నీ తనులు అరగబడ్డాయి. మరి కత్రీనా ఫ్రెండ్ ఏంటో అలా చెప్పింది? ఆ అమ్మాయి పేరు కత్తినా కైఫ్ కాదురా, శృతి. వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. శృతి నైస్ నేమ్. నాకు ఇప్పుడు ఒకటి క్లియర్ గా అర్థమైందిరా. ఏంటి? ఇన్నాళ్ళు శృతి చెప్పిన ప్రాబ్లం ఆ భవానీ గాడే. సో శృతి గాడంటే ఇష్టం లేదు. లేకపోతే ఖాళీగా ఉన్న శృతి హార్ట్ లోకి ఆర్ఈసీ ఎంటర్ అయ్యి బర్త్ కన్ఫర్మ్ చేసుకుని తన గుండెల్లో హ్యాపీగా నిద్రపోతా. నీకు బెర్త్, మాకు డెత్. సీన్గా యు ఆర్ ద గ్రేట్. శృతి నా కత్. నువ్వేంట్రా భవానికి భయపడి వీంచొస్తుంటే అమ్మాయిలు లేకపోతాంటావు? తడిసిపోతుంది ఇక్కడ. అన్నా వాడే అన్నా. రేయ్ ఇల్లు భయపెట్టరా. భవానికి మ్యాటర్ లీక్ అయిందంటే ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా. ఇమ్రాన్ సినిమాలో వాడరా. ఇమ్రాన్ నకరాలు చేస్తున్నావు. ఆ భవన్ కాలేజ్కి వెళ్ళాను. మళ్ళా వచ్చి ముందు చంపేస్తాను. ఇంత భయపడటం నువ్వు అన్న మ్యాటర్లోకి ఎందుకు పోయినారా? నువ్వు అన్న మనుషుల జోలికి ఇట్లా ఎవరైనా పోయిననుకో చెప్పానికి. సరే అన్న. అబ్బో ఆనికి వార్నింగ్ ఏందిరా భయ్? అన్న పేరు చెప్తేనే ఉచ్చ కూసుకున్నాడు. వామ్మో, భవానికి మ్యాటర్ లీక్ అయిపోయింది. నిన్ను లేపేయటం గ్యారెంటీ. నువ్వు అర్జెంట్ ఊరు పెట్టి పారిపోరా. అంటే ఆ భవానీ గడికి ఈ సీను గడు భయపడాలా? అన్న టెన్షన్ లో రాబోయే తర్వాత ఒకసారి మాట్లాడతాను ప్లీజ్. అన్నా ఆడు కాలేజీలో మన కుర్రాలతో గొడవ పడితే భయపెడదాం నువ్వు రమ్మన్నావు అని చెప్పాను. నా గురించి తెలిసి కూడా నన్ను కలవడానికి వచ్చాడు. ఏంట్రా నీ పేరు? అన్న నా పేరు సీన్ అన్న. హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చానన్న. వచ్చిన వాడివి చదువుకోకుండా ఈ ఎక్స్ట్రా లేంట్రా? ఊరుగా నైవ్ ఎక్స్ట్రా ఏంటి? ఏంట్రా అన్నకి ఎదురు మాట్లాడుతున్నావు? అన్న వీడొకటి చెప్పి వాడొకటి చెప్పి ఇంకోటి చెప్పి అది విని నువ్వు నన్ను ఎక్కడ అటాక్ చేస్తాను భయంతో అసలు ఏం జరిగిందో నీకు చెప్పడానికి డైరెక్ట్ గా వచ్చానన్న. అన్న కాలేజ్ లో అడుగు పెట్టాను, దేవుడికి దండం పెట్టాను, తిరిగి చూసానో లేదో ఒక అమ్మాయిని చూసి పడిపోయానన్న.
లవ్ లో. లవ్ ఏంట్రా? ఏయ్ చెప్పరా. తర్వాత అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాను 4-5 రోజులు తిరిగానన్న విత్ ఫ్లవర్స్. బట్ వన్ ఫైన్ డే సండే ఇంక ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నాను. ఎంతలో మన బ్యాచ్ ఇదిగో వీళ్ళే అమీర్పేట్ షాపింగ్ మాల్ లో అమ్మాయిని కమెంట్ చేసిన 4 కుర్రోళ్ళని ఎరక్కుమ్మేశారు. అప్పుడు తెలిసిందన్న నేను లవ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు, భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. వదలరావండి వదలరావండి. చెప్పరా. ఆ, ఆ, కొంచెం వెనక్కి. ఓకే ఎక్కడా పనన్నా? ఇంతకీ ఆ భవానీ ఎవడరా అని అడిగానన్నా. నీ గురించి చెప్పారన్నా. భాష బ్యాక్డ్రాప్ అని అన్నా. నేనేదో మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుని వెంటపడ్డా గానీ అబ్బో వద్దనా వద్దు. నువ్వు నీ బ్యాక్ డ్రాప్ సీన్గా డ్రాప్. ఈడెంట్లు ఇచ్చాడు కొడతాడా ఇట్టుడు. చిట్టు మనోడేమో కుర్రాళ్లతో గొడవంటాడు, వాడేమో అమ్మాయిని చూశాడంట, ప్రేమ పుట్టిందంట, ఐ లవ్ యూ చెప్పడానికి 4-5 రోజులు తిరిగాడంట. నా గురించి తెలుసుకొని ధైర్యం చేసి నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడి చెబితే గాని ఒకడు శృతిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. ఏం పీకుతున్నారా మీరు? అంటే మనల్ని పిలిపించిన మ్యాటర్ ఇది కదా. నేనే నోటులతో వాగేశానా? ఓ సీనుగా ఎస్కేప్. వస్తానా? రే ఇక పైన పైన కింద ఇంకేం లేదన్నా, అన్ని క్లోజ్. ఈ సీనుగాడికి పిచ్చ క్లారిటీ వచ్చేసింది. వస్తానా? రే శృతిని రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, ప్రతి క్షణం కనిపెట్టండి రా. ఎవడైనా వేషాలు వేస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. మ్యాటర్ ఏంటంటే అన్నా శృతికి ఎవరన్నా సైట్ కొడితే వాడిని కొట్టిస్తున్నావు. ఐ లవ్ యూ చెప్తే చెయ్యో కాలు తీపిచ్చేస్తున్నావు. ఇది నీకు తెలిసిన యాంగిల్. కానీ ఇంకో యాంగిల్ ఉందన్నో. శృతి లైఫ్ లోకి సరైన మగాడు ఎవడన్నా వచ్చి ఆడు శృతికి నచ్చి శృతి వాళ్ళ లవ్ లో పడిపోతే అన్నా మనుషులకి 10 మంది కాపలా పెట్టగలవు గానీ మనసుకు పెట్టలేం కదన్నా. సో అలాంటిదని జరగకముందే ఆ పెళ్లిది నువ్వు చేసుకోండి. వస్తా. రే సరైన మగాడు ఎవడైనా వస్తే శృతి పడిపోతారా? అన్నా ఎవడైనా ఒక అమ్మాయిని నిజంగా నిజాయితీగా లవ్ చేస్తే అది పోలీసుడు కూతురా, పొలిటికల్ లీడర్ కూతురా, బలుపునోడు కూతురా అని భయపడ్డన్నా ఎత్తుకుపోతాడు. అదే ఒక అమ్మాయి ఒకడిని నమ్మి నిజంగా మనసిస్తే గూండాగిరి అడ్డొచ్చినా, దాదాగిరి అడ్డొచ్చినా, తోపుగలడ్డొచ్చినా, నీలాంటి పోర్టుగలడ్డొచ్చినా ఆగదన్నా. ఆడితో టీవీలు చూట్లా, పేపర్లు చదవట్లా, ట్రెండ్ అలా ఉందన్నా, యూత్ అలా ఉందన్నా. అదన్నా మ్యాటర్. వస్తా. నువ్వు అన్నట్టు ట్రెండ్ యూత్ అలానే ఉంటే శృతిని లవ్ లో పడగొట్టరా. అన్న నేనేది నా గురించి శృతి గురించే కాదన్నా, ఇప్పుడున్న యూత్ గురించి. నాకే తెలియని డౌట్ నా ఎదురుగా చెప్పావంటే ఆ పడగొట్టే సరైన మగాడివి నువ్వేరా. శృతి పడుతుందో లేదో నాకు తెలియాలిగా. పడగొట్టరా చూద్దాం. నేనేదో చదువుకుంటాం గురుగా నూరు వచ్చానన్నా. మరీ నీకు తెలియాలంటే వేరే ఎవరినన్నా. వేరే ఎవరో కాదురా, నువ్వే కావాలి. అది నీ ప్రేమలో పడితే నిన్ను వదిలేస్తా, పడకపోతే నీ తల తీస్తా. బతకాలంటే తల కావాలి కాబట్టి ప్రేమిస్తానన్నా. 99.99% పడిపోద్దన్నా. ఎంతలో మన వాళ్ళు హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి. రేపటి నుంచి వీడి జోలికి ఎవ్వరూ వెళ్ళకండ్రా. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చా. అన్నా థ్యాంక్స్ అన్నా. వస్తా అన్నా. పడగొట్టి వస్తా అన్నా. థింగర్ నా కొడుకు పెట్టుకోగా సీన్ గడితో పెట్టుకున్నాడు. ఏందనా అన్ని ప్రేమించమని చెప్తున్నావు? వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఒకవేళ
ఒకవేళ శృతి వాణ్ణి లవ్ చేసినా మంచిదే. ప్రేమించిన వాణ్ణి తన కళ్ల ముందే లేపేస్తే పెళ్లికి ముందే కాదు, పెళ్లైన తర్వాత కూడా పరాయి మగాడిని చూడ్డానికే కాదు తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. దానికొకడు కావాలి. వాడే వెతుక్కుంటూ నా ఇంటికొచ్చాడు. ఎక్కడే నీ టర్నింగ్ పాయింట్ సీను? నీ గురించి షాపింగ్ మాల్ లో తెలిసేసరికి అక్కడి నుంచి అటే ఊరికి జంప్ అయిపోయి ఉంటాడు. హాయ్. ఏది కాంపిటీషన్ మర్చిపోయినా ఏంటి? ఐ లవ్ యూ. శృతి, నేను అన్నది నువ్వు విన్నది కరెక్టే. ఐ లవ్ యూ. నేను పిచ్చి క్లారిటీగా ఉన్నా, ఇంకా నీ క్లారిటీ కావాలి. శృతి, నాకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత టైం కావాలి అంత టైం తీసుకో, కంగారేం లేదు. హాఫ్ డే, 1 డే, 2 days, కానీ మాక్సిమం 3 days. ఒక్కసారి సీన్ గడికి ఐ లవ్ యూ చెప్తే తర్వాత వాడొడ్డొస్తాడు వీడొడ్డొస్తాడు, మన ఇద్దరి మధ్య ఎవ్వడొడ్డొచ్చినా ఎత్తుకెళ్ళిపోతాను. శృతి, ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒక లైఫే. ఇక్కడ నుంచి సీన్ గడ్ నీకు చూపించిపోయేదే అస్సలైన లైఫ్. గెట్ రెడీ. అన్న చెస్ ఆడుతున్నాడు. ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్ అమ్మా. అన్నా, ఆ సీన్ గార్డ్ శృతికి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. అన్నా నీ ఆట అయిపోయిందన్నా, రాజుకి చెక్. ఎవడ్రా వీడు? వీడిని వీళ్ళ అమ్మ నాన్న కాలేజీకి పంపేది చదువుకోవడానికా? వాడు లవ్ చేస్తున్నాడు వీడు లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు చెప్పడానికా? ఈ ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టు, లేకపోతే నాలా తయారవుతావు. చెత్త నాకు. చెక్కనో చింటూ? రాంగ్ స్టెప్ అన్నా. ఇంటెలిజెంట్ బాయ్. ఆటిప్పుడు మొదలైంది. అడు ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందారా? నీ బిర్యానీ లాగానే హాట్ ఉంటది అక్క. అవునా? ఉంటదిరా, ఉంటది. ఆ భవానీ గారికి తెలిస్తే అందరినీ మటన్ షాపులో తోలు తీసిన మేకలు ఏలాడిస్తాడు. ఒరే తమ్ముడు, ఆడికి భయపడి నువ్వు మాత్రం డ్రాప్ అయిపోక. ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ భవానీ గాని మీ మావయ్య చూసుకుంటాడు. అప్పుడు మనం చూసుకోవడానికి మావయ్య ఉండు. అయినా వాడికి అంతలా భయపడే శృతి నీతో లవ్ లో ఏర్పడుతురా? ఆ, భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. శృతిలో ఉన్న భయాన్ని పోగొడతా. ఏం బాస్, వ్యాపారంలో ఉంది? వెరీ నైస్ సార్. శృతి, లైలు, శృతి లైలు సిటీ ఉందా? వి హావ్ సార్. శృతి, హాసన్, అదే కమల్స్ డాటర్, ఆమె సినిమా సిటీలోనే ఉన్నాయా? దట్ ఆల్సో వి హావ్ సార్. బిల్ ప్లీజ్. భక్తి రంజిని. నీ ఏజ్ ఏంటి? ఈ సీడీలేంటి? ఈ ఏజ్ లోనే సీడీలు వేస్తే నా అలాంటి పరిస్థితి ఏంటి? సీను, ఏంటి నీ ప్రాబ్లం? ఆల్రెడీ చెప్పాగా. అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం, మర్యాదగా మాట్లాడండి. హీఈస్ మై బెస్ట్ కస్టమర్. ఆయన వెళ్ళరు. అయితే నేనే వెళ్తాను. కలిపి బిల్ చేయమంటారా సార్? నా డార్లింగ్ ఏంట్రా అలా వచ్చేసావు? మిమ్మల్ని సపోర్ట్ చేశాను సార్. వచ్చేసి సపోర్ట్. సార్ ఈ సీడీలు శృతి లేనప్పుడు ఇంకా లైవ్ లో హాసన్లు ఎందుకురా? ఉంచుకో సార్. మరివి వాటిని బాగా బ్రేక్ చేసి పీసెస్ ప్యాక్ చేసి సీడీ శృతి ఆగా. రాత్రంతా నిద్ర పట్టలేదు, గుండెంతా భారంగా ఉంది. ఏ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఎవరిని చూసినా నిన్ను చూసినట్టు అనిపిస్తుంది. ఏ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. అసలు నేను తలుచుకుంటే రోడ్ మీద డాన్స్ చేయాలనిపిస్తుంది. ఏ కన్ఫర్మ్ పిచ్చే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు. అయితే రా, నువ్వు తీసుకెళ్ళు. ఏంటి ఏమైంది? అయ్యో, అక్కడ భవానీ మనుషులు ఉన్నారు. మన ఇద్దరిని ఇక్కడ చూస్తే నిన్ను లోపలంతా లవంచుకుని బయటకంతా బిల్డప్ ఇస్తున్నావా? అయినా శృతి, నువ్వు వాళ్ళని చూసి భయపడ్డా నాకు ఇష్టం లేదు. వెళ్ళి పంపించేస్తున్నావు. ఓయ్, మీరేంట్రా అక్కడ ఏదో డిస్టర్బెన్స్? కాకపోతే షాపింగ్ వచ్చారా? అన్నా ఇదిగో పైసలు. వారిని కలెక్షనా? ఇంకా నేను షాపింగ్ అనుకున్నా. ఎనీవేస్, మీ బాస్ కు బ్రేకింగ్ న్యూస్ రా. శృతి ఇంకా మాక్సిమం 2-3 రోజులు నాకు పడిపోతుంది. ఈలో మీ వాడిని కూడా ఇంకో సంబంధం చూసుకోమను. ఇంకా లేట్ చేస్తాడు, వికెట్ డౌన్ అయిపోతుంది. అబ్బో,
ఏంట్రా కొడతావా కొడతావా కొట్టరా ప్లీజ్ ఏంటన్నా నువ్వు చేసావు? నేను చేసిన సింపతి వర్కౌట్ అయ్యి ఆ అమ్మాయి ఆడికి పడిపోద్ది. ఏం చేయకుంటే ఆయనకి వర్కౌట్ అమ్మాయి వెళ్ళిపోద్ది. ఏం చెప్పా వాళ్ళకి? నిజం చెప్పాను, నువ్వు ఎలాగో నాకు సెట్ అయిపోతావు, వాడు ఇంకో సంబంధం చూసుకోమని చెప్పా. చెప్పేశావా? ఇప్పుడు వాళ్ళని వాడికి చెప్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు విరగొట్టి నీ ప్రాణాలు తీస్తాడు. అయినా నిన్ను కాదురా, నిన్ను కన్నా మీ అమ్మ నాన్న అనాలి. పోరేపో, నువ్వు వెళ్ళకపోతే నాకేంటి, కానీ నీకేదైనా జరిగితే నాకు మాత్రం తెలియనివ్వకుండా పో. సీనుగా అబ్బాయిలు ఎప్పుడు నవ్వుతూ ప్రేమిస్తారు, మరి అమ్మాయిలు అంటే ఎప్పుడు ఏడుస్తూ ప్రేమిస్తారు? అయినా రే ఆ అమ్మాయి గురించి అంత ఫీల్ అవుతుందంటే సీనుగా ఎవరిదల్లోకి అయ్యా ఆయన పేరు సీను, ఆడ హైదరాబాద్ లో ఉన్నాడంట. ఆడున్నాడు ఈడున్నాడని వర్ణుడు కాదు, మీరిడికి వచ్చేది ఉంటే ఆంతోనే రావాలే. సమజైంది కదా? హలో మామయ్య ఫోన్. హలో ఏమైంది దీనికి? హలో 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 ఎక్కడ? నువ్వేంటి డైరెక్ట్ బెడ్రూమ్ లోకి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే గాని నువ్వేంటే సాయంత్రం నుంచి హలో హలో అని ఫోన్ కట్ చేస్తున్నావు. అది నీ ఫోన్ పనిచేస్తున్నా లేదా అని. అబ్బచ్చా అది చూసుకోవడానికి నోకే ఫోన్ వాడు డొకోమో సిమ్మడు ఉన్నాడు గానీ ఏంటి మ్యాటర్? ఓ ఆ భవానీ గారు నన్ను కొట్టేసి ఎక్కడ హాస్పిటల్ పడేసాడు నీక నీ ఎద్దపడ్డ అవుట్. అమ్మో నాన్న చూస్తే చూస్తే లోపలంత లో పెట్టిన ఎందుకు ఎంత పర్ఫార్మెన్స్? సర్లే రేపు మార్నింగ్ 9 o'clock మన కాలేజ్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాయి, సరదాగా అలా బయటకు వెళ్దాం. బయటిగా? నేనా రాను. మరి ఇక్కడ నాకు తెక్కరేగదు, నీతో ఇదే ప్రాబ్లం. శృతి ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పవు, బయటికి రమ్మంటే రావు. ఇక భవానీ కూడా బెటర్, ఏదో క్లారిటీ నడిసింది. వస్తావా రావా? రాను. చూడు రేపు గాని నువ్వు 9 o'clock కి రాలేదనుకో 9:05 కి ఆ భవానీ గడి ముందంట. అయినా రావా? రాను రాను రాను. 9 కి రానంటే 10 to 9 వచ్చావు. 9 o'clock కి రానని చెప్పడానికి వచ్చాను. హెడ్సేలో గానీ బండెక్. బండా? ఏం మాట్లాడుతున్నావు? నేనెక్కను. రే చింటూ పక్కన భవానీ గడు ఉంటే ఫోన్ ఇరా. ఎక్కే సార్ ఇక ఆపుతావా? మీ అమ్మాయిలు ఏది డైరెక్ట్ గా చెప్తే వినరా? సర్లే. కనపడిందల్లా ఊపుతారా? ఏమంటావు? రే బులిగా దాంట్లో తాల్ సెటప్ అంత రెడీగా? రెడీ. ఏ రా రిజిస్టర్ గారు సార్ నేను రెడీ సార్. 10 నిమిషాలు పెళ్లి అదరగొట్టేయాలి, అవతల చాలా పనులు ఉన్నాయి. హాయ్ శృతి. పప్పి నువ్వేంటి ఇక్కడ? నేను లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఏంటి వాడితో నువ్వు చేరి? సోదాపి డ్రెస్ మార్చుకో. అంతా నీ ఇష్టమేనా? నేను మార్చుకోను. హలో నీకని సీన్ లేదు, పెళ్లి పప్పిది. అయినా మనకు వచ్చి టైం ఉందిలే. పప్పి ఏంటి సడన్ గా ఈ పెళ్ళేంటి? నా పెళ్లి మా బావతో ఫిక్స్ అయిందని చెప్పాను కదా. బిజినెస్ లో గొడవలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వేరే సంబంధాలు చూస్తున్నారు. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే సీనునే ధైర్యం చెప్పి ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. లైఫ్ లో ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా సీను లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలే. శృతి సీనుని మాత్రం మిస్ అవ్వకు. సాక్షి సంతకాలు పెట్టండి. ఇదిగో ఏంటి ఊరికే తీసుకొచ్చా అనుకున్నావా? పెళ్లికి సాక్షి సంతకం పెట్టాలి. ఇరే జాగ్రత్తగా ఇద్దరిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసండి. ఓకే అలాగే. ఊర్లో తెమ్మంటే కష్టం కానీ కుడికాయలు ముందు పెట్టేకమ్మా. శృతి బైక్ తీసుకొస్తా. శృతి శృతి భవానీ నర్సింగ్ యాదవ్ తమ్ముడిరా. నీ ప్రాణం నా దగ్గర ఉంది. రే నర్సింగ్, రే 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 అడిచింది చాలు,
దీని ప్రాణాలు కావాలంటే నీ ప్రాణాలతో మేడ్చల్ డాబాకి వచ్చాయి. హలో అన్నా, చెప్పన్నా. చిన్న పనిలో ఉన్నానన్నా. అన్నా సాయంత్రం వస్తానన్నా. సాయంత్రం వస్తాను. త్వరగా వెళ్ళరా. పోనీ, త్వరగా పోనీ. ఎక్కడ వెళ్తావు? అక్కడ భవని గారికి భయపడతావు, ఈయన కొడుకు భయపడతావు, రేపు ఇంకెవడో వస్తాడు వాడికి భయపడతావు. ఎంత మందికి భయపడతావు, ఎంత కాలం భయపడుతూనే ఉంటావు. భయపడితే భయపడతారు, భయపెడితే భయపడతారు. నీలో ఉన్న భయాన్ని పోగొడతారు. పాపని పంపించు. రేయ్, నడ్డి రోడ్డు మీద ఒక అమ్మాయిని ఎత్తుకెళ్తుంటే ఎవ్వడో పట్టించుకోపోవచ్చు, కానీ ప్రాణం పోయినా పర్లేదని రొమ్ము విరిచి ఎదురుగా ఒకటి నిలబడ్డాడంటే ఆడు ఖచ్చితంగా తన లవర్ అయి ఉంటాడు రా. నేను దీని లవర్. ఎవడైనా నన్ను క్రాస్ చేసి అమ్మాయిని టచ్ చేస్తే నేను మీకు అమ్మాయిని చేస్తాను రా. టచ్ చేస్తే టచ్ చేసి ఇచ్చేస్తాను రా. వచ్చే వెళ్ళు. రా. ఏం కావాలి? ఇంకేం కావాలి? నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఇంకెంతమంది కొట్టాలి? నీలాంటి అమ్మాయి నాలంటి ప్రేమించడానికి ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? ప్రేమించడానికి ఇంకేం చేయాలి? కొట్టేవాడు వస్తాడనుకున్నాను, చిత్త కొట్టేవాడు వచ్చా. ఐ లవ్ యు రసీను. I love you, Rosino. ఎక్కడ్రా శృతి? నవ్వుతావేంట్రా? ఎక్కడా? ఇంకెక్కడ శృతిరా? ఒకడు వచ్చాడురా, మమ్మల్ని బాగా కుమ్మాడు, దాన్ని ఎత్తుకుపోయాడు. మమ్మల్ని కుమ్మినాడు. ఎందుకు అవుతున్నా తెలుసా? వాడిని ఫిగర్ లవ్ చేస్తున్నాడు. వాడే కాదు, నీ ఫిగర్ వాడికి ఐ లవ్ చెప్పటం, ముద్దులు, హగ్గులు. వాడెవడో తెలుసా? సీనుగాడంట. నీ లైఫ్ లో సరైన మగాడు వచ్చాడు రా, వాడిని కరెక్ట్ గా పెడతాడు. నువ్వు అవుట్. అది నా కల్లారా చూడాలి. సారీ నర్సింగ్, నీకు అవకాశం ఇవ్వను. అంజయ్ అన్నా, ఆ సీను గారు ఎక్కడున్నా ఇచ్చిన
వాడి పట్టడం వాడు సిటీని దాటకూడదు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ ఏది వదలకుండా అన్ని చోట్ల వెతకండి. కొట్టాలి 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 కమాన్ కమాన్ ధోని 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 కొట్టాలి 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 కొట్టు కొట్టు. Superb shot. And he goes after that one, and it's six. Six! 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 Using the pace of the bowler. అన్నా వచ్చావా? ఏం కొట్టాడన్నా ధోని? ఇండియా అదర్స్, ఆస్ట్రేలియా బెదర్స్. కానీ టీవీయే సరిగ్గా రావట్లా. ఎలా చింటూ కేబుల్ బిల్ సరిగ్గా కట్టలేదా? ఎందుకొచ్చా పడిపోయిందన్న. అదే అన్న శృతి నాతో లవ్ లో పడిపోయిందన్న. డీప్ గా సీనుగాడు లేకపోతే బతకలేనంత డీప్ గా పడిపోయిందన్న. ఏయ్ నమ్మట్లేదు కదా? ఒక నిమిషం. శృతి నెంబరా? హాయ్ సీను. హాయ్ శృతి. రే ఒకసారి ఐ లవ్ యూ చెప్పా ప్లీజ్. ఏంటి సీను? చెప్పరా ప్లీజ్. ఐ లవ్ యూ సీను. అలాగదా ఇందాక హగ్ చేసుకుని ఒక ఫీల్ తో చెప్పావే అలాగా. ఐ లవ్ యూ రా సీను. అదిరిందా? అదేదో కొట్టేవాడు కొట్టించేవాడు నేను డైలాగ్ తో చెప్పావే, దాంతో కలిపి చెప్పా. కొట్టేవాడు వస్తావనుకున్నాను, చిత్త కొట్టేవాడికి వచ్చి ఐ లవ్ యూ రా సీను. సూపర్. మరి నో అదన్న మ్యాటర్. పడదు పడదు నువ్వు అనుకున్నావు, పడిపోద్ది నే అన్నాను. చూసావన్నా అలా పడిపోయిందో. ఇక మన మధ్య డీల్ ఓవర్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. రేచింటూ అన్న జాగ్రత్త ఉంచుకో అన్న. నువ్వు కూడా ఏమన్నా మంచి సంబంధం చూసి చేసుకుంటే నాకు కూడా అదోలా. వస్తా అన్న. ఇప్పుడు శృతితో ఏదో ప్లాన్ చేశాను అక్కడ. నువ్వు పడగొడితే పిపి 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 అని పెళ్లి చేస్తాననుకున్నావా? నీ ప్రేమతో పోయిన దాని భయాన్ని నీ చావుతో మళ్ళీ పుట్టిస్తా. మారసానికో వద్దన్నా వద్దు. ఒక్కసారి నన్ను టచ్ చేస్తానే నీ లవ్ స్టోరీ టర్న్ అయిపోయింది. ఇంకొకసారిగా నన్ను టచ్ చేస్తే నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోతుంది. వేసేమన్నారా?
కూర్చో అన్నా. కూర్చోమన్నానా? ఆ రోజే చెప్పా ఎవరినన్నా చూసుకోమని. నువ్వే కావాలని నన్ను కెలికావు. నా గురించి నీకు సరిగ్గా తెలియదన్నా. నాది అనకాపల్లి. ఫ్లైట్ లో వెళ్తావు, ట్రైన్ లో వెళ్తావు, బస్ లో వెళ్తావు, పరిగెత్తుకెళ్తావు. నా కొడక సీనుగాడేంటే నడుక్కో. ఆడు నీకన్నా పెద్దదవని చెప్తా. అప్పుడు వచ్చి నన్ను టచ్ చేయి. నీకు లేని ఎమోషన్ నీడికేంటన్నా? చూడు, ఇప్పుడు వరకు బలం బలగా ఉన్నాడిది శృతి అని నువ్వనుకున్నావు. ఎవడిని ప్రేమిస్తే వాడిదే శృతి అని నేనంటున్నాను. శృతి నన్ను ప్రేమిస్తుంది. శృతి నాదే. ఇందులో మడతెట్టినా తెరకాసులు పెట్టినా తేడాలు జరిగినా రేయ్ పగిలిపోద్ది. ఆపండి భవాని, ఏంటిది? ఏం జరిగింది? నీ అందాన్ని ఆరగించాలంటే ఆరక్షణం చాలు, కానీ చదువుకుంటానంటే 6 నెలలు టైం ఇచ్చాను. 6 రోజుల్లో వాడికి పడిపోయావు. భవాని ప్లీజ్ వదిలే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏ ఆంధ్రా బ్యాంక్, ఇది నా ఫిక్స్డ్ డిపాజిట్. మెచ్యూర్ అయింది, తీసుకెళ్తున్నాను. రేపే దీనికి నాకు పెళ్లి. లీవ్ పెట్టి లంచ్ కొచ్చే. భవాని పెళ్ళయ్యాక ఈ గుమ్మంలో అడుగు పెట్టిద్దామనుకున్నా, కానీ తొందరపడ్డావు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు, పెళ్లికి పిలుస్తా. ఏయ్ 1 సెకండ్. ఒక్కడిని పిలు చాలు. అది నీ లైఫ్ లోకి సరైన మగాడొచ్చాడే, వాణ్ణి పిలు. తల వంచుకుని నీతో తాళి కట్టించుకుంటాను. ఏం చేస్తాడే? లేపుకుపోతాడా? పిలుస్తానే. పిలిచి మన పెళ్లిలో వాడితో బ్యాండ్ బజా వాయిస్తా.